హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అది కోరుకోవడం జరుగుతుంది. గచ్చ చేప తెచ్చానండి, చాలా పెద్ద చేప అనమాట. ఇది ఆల్రెడీ అది ఇంటికాడ మొక్కలు కోచి తీసుకొచ్చాను. లక్ష్మి అయితే ఈరోజు డిఫరెంట్ స్టైల్ అయితే చేపల పులుసు అయితే చేసిందండి. చూడండి, వీడియో అయితే చివరిదా చూడండి. ఈ టైప్ ఆఫ్ పులుసు చేసుకుని తింటే అబ్బబ్బా కంచడం అన్నం ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు వండారా లేదా ట్రై చేసి చూడండి ఒకసారి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రుచి ఎలాగోదో చూసిన తర్వాత మీరు చివరిదాకా వీడియో కంపల్సరీ చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కూర్చున్నప్పుడు లేదంటే రోజు మా ఇంట్లో చేపల పులుసు అండి. చేపల పులుసు, గచ్చ చేప పులుసు సండే. ఇక తలకాయ అయితే నాకే దగ్గర. తలకాయ ఎప్పుడు కూడా నేనే తీసుకుంటున్నానండి. ఎందుకంటే తలకాయలు తినడం నాకు ఎంత ఇష్టమో, అది మనిషి తలకైనా చేప తలకాయ చేరే తినడంలో పర్ఫెక్ట్గా ఉంటాను. ఇలా కొద్దిగా ఇలా పులుసు గట్టిగా వేసుకొని కాలిపోతుందండి. వేడి వేడి అన్నంలోని వేడి వేడి చేపల పులుసు చేసుకొని తింటే నా స్వామి లేక బయటికి వెళ్ళి పని చేసిన పని లేదు, ఇంట్లో కూర్చొని తినాలి అంతే. అబ్బా, నిజంగా మాటలో చెప్పాలండి, అద్భుతంగా ఉంది. కాకపోతే కొద్దిగా సాల్ట్ సరిపోలేదు, ఎంత తేడా. చాలా సూపర్ ఉందండి. రుచి అయితే చాలా బాగుందండి. సాల్ట్ వేయకపోతే రుచి వచ్చిందంటే, సాల్ట్ వేసిన తర్వాత ఇంకెంత రుచి ఉంటుందో ఒకసారి మనం ట్రై చేసి చూడాలి. ఎందుకంటే నేను కొంచెం సాల్ట్ ఎక్కువ తింటాను. ఎక్కువ తిన్న దాని మీద మనకి సాల్ట్ అనేది ఎక్కువ. నిజంగా వేడివేడి అన్నంలో వేడివేడి సాల్ట్ అయితే ఇంకా మరచి తినాలన్నమాట. నెల్లూరు చేపల పులుసు అలాగే సేమ్ ఉంది. మన పేరెట్లో అంతే, కానీ ఇదే నెల్లూరు చేపల పులుసు. అదే ప్రత్యేకించి కొండ నెల్లూరు చేపల పులుసు టేస్ట్ మాత్రం సూపర్. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా సూపర్ సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే బాగుంది కాబట్టి. బాగలేదు బాగలేదని చెప్పేస్తాను. మరి వీడియో చివరి చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.